నమస్తే, నేను జర్నలిస్ట్ సిద్ధు. సో వక్ఫ్ గురించి ఈ గొడవలు భారతదేశ వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. మొదటగా ఈ వక్ఫ్ని అంటే ఈ బిల్లు సవరణ చేసిన తర్వాత గొడవలు జరగవు, సో ఇంతకుముందులానే కామ్గా ఉంటుందేమో అనుకున్నారు. బట్ ఈ గొడవలు అన్నవి చాలా ఎక్కువ జరుగుతూనే ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. అలానే ఒక్కొక్క రాష్ట్రానికి ఈ గొడవలు అన్నవి పాకుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు తమిళనాడుకు సంబంధించిన వక్ఫ్ బోర్డు నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వచ్చింది. ఎందుకంటే తమిళనాడు వక్ఫ్ బోర్డ్ డిక్లేర్స్ ల్యాండ్స్ ఆఫ్ 150 ఫ్యామిలీస్ యాజ్ వక్ఫ్ ప్రాపర్టీ. తమిళనాడులో ఉన్న ఏదైతే వక్ఫ్ ప్రాపర్టీ ఉందో 150 మంది హిందువులు ఎవరైతే వాళ్ళ 4 తరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారో ఆ ఇళ్ళు కూడా మావే అనేసి చెప్పుకొని రావడం జరిగింది. వక్ఫ్ డిక్లేర్ చేసింది, వేకెట్ చేయండి లేకపోతే మా మదర్సాకి మా దర్గాకి మీరు ట్యాక్స్ని చెల్లించండి, అంటే ఇక్కడ ఉంటున్నట్టు మీరు ఒక రుసుమును చెల్లించండి అనేసి మన హిందువులని మన హిందూ దేశంలో ఇలాంటివన్నీ చేస్తున్నారు. అందుకోసమే ఈ దేశంలో వక్ఫ్ ఉండొద్దు, ఈ దేశంలో వీటిపైన సవరణలు ఉండాలి, ఏదైనా ఇలాంటి చట్టం ఉంటే అలాంటి నల్ల చట్టాలని మార్చాల్సిన అవసరం ఉంది అనేసి పోరాటం చేసి ఈ వక్ఫ్ని సవరణ దిశగా తీసుకెళ్తే ఇప్పుడు వీళ్ళకి మండుతుందన్నమాట. సో మండుతూ ఇలాంటివన్నీ చేస్తున్నారు వీళ్ళు. సో అ నోటీస్ ఫ్రమ్ సయ్యద్ అలీ సుల్తాన్ షా క్లెయిమ్డ్ కొట్టుకొల్లాయ్ ల్యాండ్ ఇన్ వెల్లూర్ డిస్ట్రిక్ట్ బిలాంగ్ టు దర్గా. ఓకే, కొట్టుకొల్లాయ్ అనేసి ఒక విలేజ్ ఏరియా. సో అది వెల్లూరు అంటే మన తిరుపతి క్రాస్ అయిన తర్వాత మనం అందరం చాలామంది వెళ్తుంటాం కదా మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం కోసము. సో అటు సైడ్ అనమాట. సో అక్కడ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న దర్గా, అంటే ఆ ఊర్లో ఒక దర్గా ఉంది. ఆ దర్గా ఆ తర్వాత ఎలా చేసిందంటే ఇప్పుడు మన వాళ్ళు చాలామంది వెళ్ళి దర్గాని మొక్కడము ఇవన్నీ చేస్తుంటారు కదా. సో అలా ఆ దర్గాకి మనం ఊతం ఇచ్చినాం. సో ఆ దర్గాకి మనము కావాల్సినంత బలం ఇచ్చినాం అనమాట, డబ్బులు ప్రతిదే వెళ్ళి అక్కడ ఇవ్వటము. ఇప్పుడు ఏం చేసిందంటే ఆ దర్గా ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ 150 మంది ఎవరైతే నివసిస్తున్నారో ఈ ప్లేస్ మొత్తం మాది, సో మీరు వెకెట్ చేసేయండి లేకపోతే ట్యాక్స్ని పే చేయండి అని వాళ్ళు ఒక హుకుం జారీ చేసిండ్రు, అది వక్ఫ్ ప్రాపర్టీగా. సో డిమాండింగ్ విలేజర్స్ వెకెట్ ఆర్ పే ట్యాక్స్. 4 తరాల నుంచి అక్కడ ఉంటున్న వాళ్ళు అంటే అర్థం చేసుకోండి, అంటే ఒక 300 సంవత్సరాల నుంచి 400 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారనమాట. సో ఇలాంటి ఫ్యామిలీస్ని కూడా అక్కడ నుంచి గెంటి వేసే విధంగా ఇలాంటి వక్ఫ్ అన్నది ఈ నల్ల చట్టాన్ని ఎందుకు తీసేయాలో అన్నది మనకు అర్థం చేసుకోవాలి. విలేజెస్ విత్ గవర్నమెంట్ ల్యాండ్ డాక్యుమెంట్స్, ఓకే, వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. గ్యాదర్డ్ ఎట్ ద కలెక్టర్స్ ఆఫీస్ సీకింగ్ ప్రొటెక్షన్ అండ్ క్లారిటీ. ఓకే, దీనిపైన మాకు క్లారిటీ ఇవ్వండి అండ్ ప్రొటెక్షన్ ఇవ్వండి అనేసి కలెక్టర్ని వీళ్ళందరూ ఆశ్రయించారు. చాలా మందికి సంబంధించిన ఫోటో కూడా మనకు కనిపిస్తుంది. సో వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు చాలా మందికి అర్థం కాదు అసలు ఈ వక్ఫ్ ఏంది, మేము వక్ఫ్లోకి వెళ్ళినామా లేకపోతే వక్ఫ్ మా దగ్గరకు వచ్చిందా అనేసి అర్థం కాదు. వక్ఫ్ అన్నది ఏంటంటే వాళ్ళు ఆ ఏరియాలో ఉన్న ల్యాండ్ మాది అనేస్తే ఇంకా దానికి ఎలాంటి మీరు గవర్నమెంట్ పట్టాలున్నా కూడా వర్తించవన్నమాట. అలాంటిది ఈ నల్ల చట్టం, ఇలాంటి నల్ల చట్టాలని తీసేయడానికి కదా ఇదంతా జరుగుతుంది. సో సైమల్టేనియస్లీ మనము ఇక్కడ దీనికి సంబంధించిన కేరళకు సంబంధించిన వార్తను చూసుకుంటే ఇప్పుడు తమిళనాడుకు సంబంధించిన వార్త చూసిన కేరళలో ఏవైతే ఈ క్రిస్టియన్ సంఘాలు ఉన్నాయో, క్రిస్టియన్ చర్చిలు ఉన్నాయో, సో ఆ చర్చిలన్నీ కేరళ క్రిస్టియన్ సంఘాలు వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకంటే కేరళలో కూడా మన హిందువుల ఆలయాల్ని అండ్ హిందువుల ప్లేసెస్ని ఎలా అయితే వీళ్ళు వక్ఫ్కి సంబంధించిన భూములు అన్నారో అలానే కేరళలో ఉన్న క్రిస్టియన్స్కి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అవి క్రిస్టియన్లకు సంబంధించిన కావు, అవన్నీ వక్ఫ్ ల్యాండ్స్ అనేసి వీళ్ళు ప్రకటన జారీ చేసిండ్రు. సో వక్ఫ్ కూడా వాళ్ళ భూముల్ని లాగేసుకుంటుంటే ఇదంతా వివాదం అనేది జరుగుతుందన్నమాట. దీన్ని మునంబం భూ వివాదం అనేసి కేరళలో పిలుచుకుంటున్నారు. అంటే ఏంటంటే ఇది కేరళ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సుమారు 404 ఎకరాల భూమిపై దావా వేసింది. క్రిస్టియన్స్కి సంబంధించిన అయితే ఈ 400కు పైగా ఎకరాల భూమి ఏదైతే ఉందో దాంట్లో దావా వేసింది. ఈ భూమిలో 600 కంటే ఎక్కువ కుటుంబాలు క్రిస్టియన్ కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి. ప్రధానంగా లాటిన్ కాథలిక్ సమాజానికి చెందిన క్రైస్తవులు, వీళ్ళు వెనకబడిన వర్గాలకు చెందిన హిందువులు, వారు దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్నారు. సో ఇటు క్రిస్టియన్స్ ఇటు హిందూస్ వీళ్ళందరూ అక్కడ నివసిస్తున్నారు. ఫారూక్ కళాశాల నుంచి చట్టబద్ధంగా భూమిని కొనుగోలు చేశారు. అప్పటి యజమాని అయిన ఫారూక్ కళాశాల వాళ్ళు ఆ ఆస్తిని బహుమతిగా పొందామని, ఆ తర్వాత దాన్ని అమ్మామనేసి కూడా ధృవీకరించిండు. అంటే అమ్మింది ముస్లిమ్స్, కొన్నది హిందువులు క్రిస్టియన్స్. అయినప్పటికీ వక్ఫ్ బోర్డు వక్ఫ్ చట్టంలోని నిబంధనల పేరు చెప్పి యాజమాన్యాన్ని సవాల్ చేసింది. ముస్లింలకే వీళ్ళు సవాల్ చేసి వక్ఫ్ బోర్డులో ఉన్న ఈ విస్తృతమైన అధికారుల వలన వారు ఏ ఆస్తినైనా వక్ఫ్గా ప్రకటించవచ్చు. అంటే మీరు ఎప్పుడైనా ముస్లింల దగ్గర నుంచి ఏదైనా భూమి కొన్నారు అనుకోండి, ఆ తర్వాత వక్ఫ్ ఆ భూమి పైన కన్ను వేసింది, మీరు అంటే 100-200 ఇయర్స్ తర్వాత అయినా కూడా వక్ఫ్ కన్నేసింది అంటే ఆ భూమిని మీరు తిరిగి రిటర్న్ ఇచ్చేయాల్సిందే అనమాట. మీరు ఎంతకైనా కొనుక్కొని ఏమైనా చేసుకొని ఆ తర్వాత వాళ్ళు అడిగినప్పుడు మాత్రం ఇచ్చేయచ్చు. ఇది నమాజ్ చేసే ప్రదేశం అని ఎవరైనా మౌఖికంగా చెప్తే చాలు వక్ఫ్ స్వాధీనం చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రైన్లో నమాజ్ చేస్తుంటారు, లేకపోతే రోడ్డు పైన నమాజ్ చేస్తుంటారు, లేకపోతే కొన్ని ఏరియాల్లో నమాజ్ చేస్తుంటారు. దాని తర్వాత అక్కడ వెళ్ళి ఒక సిమెంట్ దిమ్మ పెట్టేసి దానిపైన చాదర్ కప్పేసి ఆ తర్వాత అక్కడ ఎలాంటి శవాలు అంటే ఇంతకుముందు పూడ్చిన శవాల దాఖలాలు కూడా ఉండకపోయినా కూడా అక్కడ మేము నమాజ్ చేస్తున్నామని చెప్పేస్తే చాలు వక్ఫ్ ఆ ల్యాండ్ని స్వాధీనం చేసుకుంటుంది. ఇది ఈ నల్ల చట్టం. ఏదైనా వక్ఫ్ సంబంధించిన ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. హిందువుల క్రిస్టియన్ల
ఈ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇలా కబ్జా చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే భారతదేశంలో ఆర్మీ అండ్ ఈ రైల్వే తర్వాత 3వ అతిపెద్ద ఈ భూములు కలిగి ఉన్న మతం ఏదైనా ఉంది అంటే అది హైందవ ధర్మం అనేసి చాలామంది అనుకుంటారు. ఎందుకంటే అనాదిగా ఇక్కడ సనాతన ధర్మం అన్నది వేరే చెల్లింది కాబట్టి. సో యావత్ భారతదేశం మొత్తం సనాతన ధర్మంకి సంబంధించిన హిందూ ఆలయాలే అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే ముస్లింలు ఎప్పుడైతే ఈ భారతదేశం 2 ముక్కలుగా అయిపోయిన తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోతున్న ముస్లిమ్స్ వీటిని ఇక్కడ ఈ స్థానిక మసీదులకు లేకపోతే ఈ వక్ఫ్కి రాసిచ్చేసి వెళ్ళిపోయిందన్నమాట. సో అప్పటి నుంచి ఇదంతా వక్ఫ్ ల్యాండ్ అనేసి. కానీ పాకిస్తాన్కి వెళ్ళిపోయిన హిందువుల పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చిన హిందువుల ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మాత్రం అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం చేజిక్కించుకోకుండా వాటిని ధారాదత్తం చేసేసింది. అంటే అక్కడ వాళ్ళు మీరు దాన్ని తీసేసుకోవచ్చు, ఆ ల్యాండ్ మీరు ఆశ్రయించుకోవచ్చు అనేసి అక్కడ చెప్పేసింది అనమాట. అలాంటి చట్టాలు అక్కడ వాళ్ళు యూజ్ చేసుకున్నారు. ఇలాంటి సెక్యులర్ చట్టాలు మాత్రం మన భారతదేశంలో పెట్టేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి రాజకీయంగా భారతదేశాన్ని వెనక్కి తీసుకెళ్లిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ లేని విధంగా ఈ వక్ఫ్ చట్టం అన్నది కేవలం భారతదేశంలోనే మనకు కనిపిస్తుంది. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఇప్పటికీ వక్ఫ్ పేరు మీద ఎవరైతే గొడవలు చేస్తున్నారో వాళ్ళ కనీసం వక్ఫ్ ఎలాంటి ఆగడాలు చేస్తుందనేసి కూడా తెలియదు. ఇప్పటికైతే మీరు హిందువుల పైన క్రిస్టియన్స్ పైన చేసిన దాడుల గురించి వాళ్ళ ల్యాండ్స్ని ఆక్రమించుకున్నారని తెలిసింది కదా. సో చాలామంది ముస్లింలు కూడా దీనికి సపోర్ట్ చేస్తూ, అంటే వక్ఫ్ సవరణ బిల్లుని సపోర్ట్ చేస్తూ వక్ఫ్ బిల్లుని సవరించాల్సిందే, వక్ఫ్ని కూడా తీసేయాల్సిందే అనేసి ముందుకు వచ్చిండ్రు. దీనికి జేజేలు కూడా కొట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ల్యాండ్స్ కూడా, వాళ్ళకి సంబంధించిన భూములు కూడా వక్ఫ్ కాజేసింది కాబట్టి. సో దీనిపైన మీరేమంటారు కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.